డేట్స్ చూస్తే డేటా తస్కరణ ఓట్ల తొలగింపు అంశాలు ఆంధ్రప్రదేశ్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. పార్టీల పరస్పర ఆరోపణలు, నిరసనలతో రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. పార్టీ వ్యక్తిగత డేటా దొంగిలించారంటూ టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కేసులు పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. పరువు నష్టం దావా వేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి ప్రజల డేటా చేరిందని ఆరోపిస్తూ వైసీపీ, బీజేపీలు గవర్నర్కు ఫిర్యాదు చేశాయి. ఓట్ల తొలగింపు అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి. మొత్తంగా ఏపీ రాజకీయాలు ఓట్లు, డేటా లీకేజ్ అంశం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. రైట్గా మరింత సమాచారం తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ రవి అందిస్తారు. రవి, చెప్పండి. ఝాన్సీ, గత 3 రోజులుగా చూసుకుంటే కనుక ఈ డేటా లీకేజ్ సంబంధించి కానీ ఓట్ల తొలగింపు అంశం మొత్తం రాష్ట్ర రాజకీయాలను కానీ ఇటు తీవ్రమైన ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. అంటే ఏ ఒక్కరిలో చూసినా ఇదే చర్చ నడుస్తుంది. గత కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది. అంటే భారీ ఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతుంది. ఒక పక్క అంటూ గందరగోళం నెలకొని ఉంటే, మరోవైపు అంటే పూర్తిగా వ్యక్తిగత డేటా అనేది లీక్ అయిందని చెప్పేసి కూడా రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, అంటే తెలంగాణలో కేసులను పెట్టిన నేపథ్యంలో పూర్తిగా రాజకీయాలు హీట్ ఎక్కాయని చెప్పొచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కొద్ది రోజుల ముందు పూర్తిగా ఇప్పుడు రాజకీయాలు అయితే ఇటు డేటా లీకేజ్ కానీ ఓట్ల తొలగింపు అంశాలు చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే అటు అధికార పార్టీ కానీ ఇటు విపక్ష పార్టీ కానీ మరోవైపు బీజేపీ కూడా, ఇవన్నీ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇదే అంశాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అంటే ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం జరుగుతుంది. అంటే కేవలం డేటా లీకేజ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉద్దేశపూర్వకంగా చేసింది, వ్యక్తిగత సమాచారాన్ని దోపిడీ చేసింది, పూర్తిగా ఓట్ల తొలగింపు కోసమే చేసిందని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అధికార పక్షం కూడా దీనికి ధీటుగా స్పందిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ఓట్ల తొలగింపుకు సంబంధించి లక్షలాది ఫామ్ 7లు అనేది దరఖాస్తు చేయడం అనేది వైసీపీ చేసిందని నిన్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పడం, దీన్ని ఆసరాగా తీసుకుని ఇప్పుడు టీడీపీ వాయిస్ పెంచింది. పూర్తిగా అక్కడ ఓట్ల తొలగింపు కోసమే వైసీపీ ఉద్దేశపూర్వకంగా అంటే అధికార పార్టీకి కానీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే అంశం కోసం అని చెప్పేసి వైసీపీ కుట్రలు చేస్తుందని చెప్పేసి టీడీపీ ఆరోపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నిరసనలు కూడా తెలియజేసింది. అంటే ఓవైపు విపక్షం చేస్తున్న కుట్రలకు ఇటు ఈసీ కూడా గందరగోళానికి నెట్టే పరిస్థితి కనిపిస్తోంది. లక్షలాదిగా దరఖాస్తులు చేశారు ఫామ్ 7లు. టీడీపీ సానుభూతి పరులందరినీ తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలు చేపడుతున్నారని చెప్పేసి జనంలోకి ఈ అంశాన్ని తీసుకెళ్లే దిశగా టీడీపీ ఈరోజు నిరసనలు తెలియజేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇటు విపక్ష వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కుమ్మక్కై ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు అంటే దీనిపై చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి అంటే న్యాయపరమైన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వంపై కేసులు పెట్టే విధంగా కూడా టీడీపీ ప్రభుత్వం అనేది సమాలోచన జరుపుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే న్యాయ నిపుణులతో కూడా దీనికోసం చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇటువైపు తెలంగాణ ప్రభుత్వం పైన పరువు నష్టం దావా వేయాలని చెప్పేసి, మరోవైపు తెలంగాణ పోలీసులపైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు రాజకీయం హీట్ ఎక్కుతుంటే, మరోవైపు వైసీపీ కూడా అదే స్థాయిలో అంటే వ్యక్తిగత డేటాను పూర్తిగా దారి మళ్లించారు. గత కొంతకాలంగా ఇది జరుగుతుంది. అంటే చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు అంటే గతంలో కూడా చేసినప్పుడు కూడా ఈసారి పూర్తి తీవ్ర స్థాయిలో పతాక స్థాయిలో చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం గవర్నర్ని కూడా కలిశారు. గవర్నర్ నరసింహన్ కలిసి ఆయన ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అంటే టీడీపీ ప్రభుత్వాన్ని అంటే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా అటు వైసీపీ కానీ మరోవైపు బీజేపీ కూడా గవర్నర్ని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. పూర్తిగా అంటే వ్యక్తిగత డేటా మొత్తాన్ని తస్కరించారు. పూర్తిగా అంటే విపక్షాలకు సంబంధించిన సభ్యులవి పూర్తిగా ఓట్లు తొలగించేది ఒక పక్క జరుగుతూనే, మరోవైపు సానుభూతి పనులు అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులవి కొన్ని చోట్ల 2 ఓట్లు నమోదు చేసేలా కూడా చర్యలు తీసుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఢిల్లీ స్థాయిలో కూడా 56 లక్షల ఓట్లు ఇలాంటివి అక్రమ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఈసీకి ఫిర్యాదు చేశామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇందుకోసం చెప్పి మరోసారి గవర్నర్ని కలిసాం. ఈ డేటా లీకేజ్ అనేది హైదరాబాద్ అంటే స్థాయిలో అంటే ఈ ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ ద్వారా పూర్తిగా దీనికి సేవామిత్ర యాప్ పేరుతోటి పూర్తిగా వ్యక్తిగత సమాచారం తస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వంగా తస్కరించింది. పూర్తిగా కూడా ఈ అంటే వ్యక్తిగత డేటా మొత్తాన్ని కూడా దొంగల చేతిలో పెట్టి పూర్తిగా ఓట్ల తొలగింపు ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని చెప్పేసి టీడీపీ భావిస్తుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి మరొకసారి కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో దీనికి సంబంధించి ఫామ్ 7లు ఎన్ని దరఖాస్తు చేసినప్పుడు కూడా ఈసీ కూడా తమకు సహకరించలేదని, దీనిపైన మరోసారి ఢిల్లీ స్థాయిలో ఈ సిఈసికి అంటే కంప్లైంట్ చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు బీజేపీ ఇటు వైసీపీలు రెండు కూడా ఇటు టీడీపీని దుమ్మెత్తి
చెప్పాల్సింటే టీడీపీ పూర్తిగా అంటే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కుమ్మక్కు చేస్తుంది. ఇటు బీజేపీ వైసీపీ కలిపి అంటే మోడీ సహకారంతో ఇవన్నీ రాజకీయ పార్టీలన్నీ కూడా టీడీపీని భ్రష్టు పట్టించాలని చెప్పేసి ప్రయత్నిస్తారని చెప్పేసి అటు టీడీపీ ఆరోపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు డేటా లీకేజ్ కానీ ఓట్ల తొలగింపు అంశం రాష్ట్ర రాజకీయాలను ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కొద్ది రోజుల ముందు పూర్తిగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు రాజకీయాలు కూడా అంటే చంద్రబాబు రోజు అంటే ఒక్కొక్క నియోజకవర్గం ఓట్లు అంటే సీట్లకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. ఈరోజు కూడా చిత్తూరుకు సంబంధించి కసరత్తు అయితే సాగింది. దీనికి సంబంధించి ఓవైపు అసంతృప్తులు సీట్లు అంటే దక్కుతున్న వాళ్ళు ఆనందం వ్యక్తం అవుతుంటే అసంతృప్తులు కూడా అదే స్థాయిలో ఎక్కడికడితే అక్కడ ధర్నాలు కూడా చేయడం మనం చూస్తున్నాం. చూస్తే అధికార పార్టీ దగ్గర అంటే చంద్రబాబు దగ్గర కూడా తమ నిరసన తెలియజేస్తున్నారు, కొంతమంది టికెట్లు కేటాయించొద్దని. మొత్తం చూసుకుంటే ఈ సీట్లు కేటాయింపులో చంద్రబాబు అభయ బిజీగా ఉన్నారు. మరోవైపు ఈ డేటా లీకేజ్ సంబంధించిన అంశం పైన కూడా కసరత్తు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే వైసీపీ అంటే ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ 31 మంది సభ్యులతో వేయడం జరిగింది. దీనికి సంబంధించి మొదటి సమావేశం ఇటీవల కాలంలో అమరావతిలో జరిగింది. ఈరోజు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండోసారి ఈ సమావేశం జరిగింది. పూర్తిగా అంటే జనాలకు అంటే సరళంగా ఉండే విధంగా మేనిఫెస్టో రూపొందించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు పాదయాత్ర సందర్భంగా జనాల నుంచి వచ్చిన అంటే సమస్యలు కానీ వినతులు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలు కూడా అందులో పొందుపరిచే విధంగా మేనిఫెస్టో రూపొందించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తోంది. సంజ. రైట్, థ్యాంక్ యూ రవి.